59 ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి, రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి, ఏందని చాలా లోతుగా విశ్లేషించి 59 కులాలకైనా 199 పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చిండు. ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన కాని ఉన్నాయి, ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి. వాటి ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ 199 పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈరోజు ఎస్సీ 15% రిజర్వేషన్లను గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5%, ఏ గ్రూప్లలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాను. ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ 9 అంటున్నాడు. 9 కాదు, పావు తక్కువ 10 మీకే ఇచ్చింది. ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ 1లో పెట్టాం. తర్వాత మోడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ 2లో పెట్టుకున్నాం. సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ 3లో పెట్టుకున్నాం. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఉన్నది మొత్తం మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి పావు తక్కువ 10% రిజర్వేషన్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది. ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే 1 మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం, దాన్ని వేగంగా నేనున్నా కాబట్టి మీకు అమలు చేసిన. ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. నేను ముందు నుంచి చెప్పిన, ఇప్పుడు కాదు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టండి, ఈ ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించండి అని సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆనాటి ముఖ్యమంత్రి గారు నన్ను, మిత్రుడు సంపత్ కుమార్ని, సండ్ర వెంకట వీరయ్యని సభలో నుంచి బహిష్కరించిండు. మేం పెట్టిన తీర్మానమే విధిలేని పరిస్థితిలో సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు అఖిలపక్షాన్ని తీసుకెళ్తాను, మళ్ళీ ఎన్నడూ తీసుకెళ్ళాలి. సరే, మీరు కొంతకాలం ఓపికగా చూసిర్రు, అవకాశం ఇచ్చిండ్రు, మీకు సహనం ఓపిక ఎక్కువ. మీరు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చుకుంటా ఈరోజు రేపు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం 10 సంవత్సరం జరగకపోతుందా అని ఎదురు చూసిరు. ఇక 10 ఏళ్లలో మీ సమస్యకు పరిష్కారం కాకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఉన్నోళ్ళని దించడమే అని మీరు భావించిండ్రు. మీరు అవకాశం ఇస్తే మొదటి సంవత్సరంలోనే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన, సుప్రీంకోర్టులో కేసులు సంవత్సరాల కొద్ది వాయిదా పడుతుంటే నేను అయిన తర్వాత దామన్నని పిలిచిన, మన ఎమ్మెల్యేలు అందరిని పిలిచిన, అక్కడ సుప్రీంకోర్టులో కేసు వాయిదాలు పడుకుంటూ పోతుంది, ఇంకా దీన్ని వాయిదాలు వేయడానికి వీలు లేదు, మనమే ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఉద్దండులైన న్యాయవాదులను నియమిద్దామన్నా, నువ్వు ఢిల్లీకి వెళ్ళు, ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని అని చెప్పి వేముల వీరేశాన్ని, మందుల శామ్యుల్ను, గవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మణ్ని, అందరిని ఎమ్మెల్యేలు అందరినీ దామన్నకు తోడిచి ఒక కమిటీ లాగా ఢిల్లీకి పంపించి మన సిద్ధార్థ్ లూత్రాను, అభిషేక్ సింఘ్వీని, వీళ్ళందరినీ న్యాయవాదులను అందరినీ మన తరఫున సుప్రీంకోర్టులో బలంగా కేసును బెంచ్ మీదకి తీసుకొచ్చి బలంగా వాదనలు వినిపించినాం. ఎందుకు వర్గీకరణ చేయాలని దాని మీద. పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసు చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. దీంట్లో మీరు అందరు పిల్లలు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏళ్ళ కొద్దీ వాయిదాలు పడుతున్న దాన్ని 7 మంది న్యాయమూర్తులు ఒక దగ్గర కూర్చోవడం అనేది అంత తలకగా పని కాదు. ఒకరు కూర్చునుడే కష్టం ఉంది. ఇవాళ రేపు 7 మంది ఒక్కసారి ఇట్లా లైన్గా కూర్చొని మీ వాదనలు వినాలంటే కంటిన్యూస్గా వాదనలు వినిపించి సుప్రీంకోర్టును మెప్పించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ని ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు. ఏ రాష్ట్రం, ఏ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మా సోదరుడు
ఎక్కడైతే మద్దతు పలుకుతుండో నాకు మంచి మిత్రుడు ఆయన. నాకేం విభేదాలు లేవు. నేను మళ్ళీ మీరు ఎవరైనా అనుకున్నారు. కృష్ణ మాదిగతో నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది. ఆయనతో నాకేం చిన్న ఎంట్రకాంత కూడా మాకు భిన్నాభిప్రాయాలు. కాకపోతే నాకంటే ఆయన కిషన్ అన్నను మోడీని ఎక్కువ నమ్ముతుండు. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలే. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాదు. ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. నన్ను చేసిరా. కానీ నేనేందంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగింది. ఇక నేను ఉన్నప్పుడు కూడా న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎవ్వరు న్యాయం చేయరని నేను బలంగా నమ్మిన. అందుకే ఎవరు ఏమన్నా అనుకొని ఎవరు ఏమన్నా తెచ్చుకొని ఈ జాతికి న్యాయం చేయాలనుకున్న పట్టుదలతోని దాన్ని పక్కడబందిగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి నేను అసెంబ్లీలో బిల్లు చేసి, అంతకంటే ముందు ప్రొఫెసర్ కాసిము వీళ్ళు వాళ్ళు వచ్చి నాతో అడిగింది. అంటే నేను చెప్పిన, మీకు బిల్లు కావాలన్నా ఆడాబిడి కావాలన్నా అని. మాకు బిల్లు కావాలి సార్ అన్న. బిల్లు కావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పిల్లగాడు ఎంత తెలుగుకల్లో చదువైనోడైనా వాడు సంవత్సరం చదివినాకనే పరీక్షలు పెడతాం కదా. దీని కూడా ప్రాసెస్ కూడా ఒక పద్ధతి ఉంటుంది. అసెంబ్లీ కానీ లేకపోతే క్యాబినెట్ కానీ కమిషన్ కానీ రిపోర్ట్ కానీ దాన్ని చట్టం రూపొందించాలి. చట్టంలో లొసుగులు ఉండొద్దు. మళ్ళీ దాన్ని చట్టం చేసినాక మళ్ళీ దాన్ని ఎవరో ఒకరు దాంట్లో ఏదో ఒకటి ఎతికి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదైనా చేస్తే అది మళ్ళీ మొదటికి వస్తే ఇంక మళ్ళీ ఎప్పటికీ ఇది అపరిష్కృతమైన శాశ్వత సమస్య ఉంటుందని చెప్పి దాన్ని పక్కడ్బందీ చేసి దాన్ని మొత్తం దామన్నను ముందలు పెట్టి వెనకంగా మేము అందరం ఉండి మిగతా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ నేను సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు. ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపినాం. ఎందుకంటే దీన్ని అందరి ఆమోదంతో ముందుకు తీసుకెళ్తున్నాను ఒక అభిప్రాయం ఇవ్వడం ద్వారా మాదిగ ఉపకులాలు ఎవ్వరికి అన్యాయం చేస్తలేరు. వీళ్ళు వాళ్ళ న్యాయమైన హక్కు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక విస్తృత అభిప్రాయాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేసింది. ఇవాళ దాన్ని సాధించుకున్నాం. నేను ఆయన అసెంబ్లీలో చెప్పిన, దీన్ని కొలిక్కి తెచ్చే వరకు ఏ నోటిఫికేషన్ ఇవ్వనండి. ఆయలటి నుంచి ఇవాళటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే నాకు కూడా దీన్ని ఏదో ఒకటి తేల్చాలి. ఎన్నేళ్ళు 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఇది సిక్కుముడై జటిలం అయిపోయి ఇది ఒక సమస్యగా తయారవుతుంది. దీనికి ఒక పరిష్కారం చూపిస్తే చరిత్రలో ఎప్పుడైనా చిన్న సాయం చేస్తేనే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. పూట ఇంత అన్నం పెడితే కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ జాతి నమ్మకంగా ఎంబడి నడుస్తుంది. ఓ పూట భోజనం పెడితే కూడా నమ్మకంగా నడుస్తారు. గ్రామాలలో మాకు తెలుసు. ఎందుకంటే పొలంకాడు మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంతా. బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ గురించే నాకు పూర్తిగా అవగాహన. ఇదే కాకుండా నేను అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇస్మాయిల్ పుల్లయ్య గారి కూతురు రాణి కుమిదిని మాదిగ ఆడబిడ్డని నేను వేసిన. 100 ఏళ్ళ హిస్టరీ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ళ నుంచి ఏ దళితుడు కాలే. మొదటిసారి దళితుని, అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించింది. అదేవిధంగా దామన్న సరే ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు, ఇవన్నీ చేశారు. లక్ష్మణ్ని విప్పుగా చేసినాం. అదేవిధంగా మనము రాజీవ్ గాంధీ IIIT బాసరకు మనం మాదిగా వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీ కుమార్ని ఈరోజు మెంబర్గా మాదిగా ఆడబిడ్డని ఈరోజు విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ని వేసినాం. ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం. అదే సరే సీఎం ఆఫీస్ సరే టికెట్ల విషయంలో సరే అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఉస్మానియా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ IIIT, హయ్యర్ ఎడ్యుకేషన్, విద్యా కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకొని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసిన. ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ మేలు చేయాలి, మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది, మీరందరూ బాగుపడాలని నా సూచన ఒక్కటే.
అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి. దాన్ని 10 మందికి సాయం చేయడానికి ఉపయోగించండి. మన వాళ్ళకి ఏమైతదంటే మీకైనా, మాకైనా రాంగానే జర పుర్సత్ అయిపోతాం మనం. జర రిలాక్స్ అయిపోతాం. జర దావతులకు, గీవతులకు ప్రాధాన్యత ఇస్తాం. దాంతోనేమైతదంటే చూసినావా వీళ్ళకి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేదు. వీళ్ళకి అవకాశం ఇస్తే గిట్ల చేసిర్రు, వీళ్ళకి అవకాశం ఇస్తే గట్ల చేసిర్రు అని ఎదురుగున్నోళ్ళు మన ఎనకంగా మాట్లాడుకుంటారు. అందుకోసం నేనేమంటున్నా అంటే ఈ అవకాశం వచ్చినోళ్ళు గానీ రేపు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలల్ల డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజినీర్లుగా, ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా మన పిల్లలు ఎవ్వరైనా చివరికి హోమ్ గార్డ్ గాని, కానిస్టేబుల్ గాని 10 మందికి సాయం చేసేటట్టు మనం దీన్ని నిలబెట్టుకుంటే ఏమైతదంటే ఇంకో 10 అవకాశాలొస్తాయి. మనం అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని సరిగ్గా మనము ప్రజల ముందల కొంచెం మన గౌరవం పెరిగేటట్టు మనం వివరించకపోతే ఇగ వీళ్ళకిస్తే గింతేనా వీళ్ళు మారరు. వీళ్ళు గిట్లనే ఉంటారు. అంటే నేను జర ఓపెన్ అయ్యి చెప్తున్నా మీతోని. ఎందుకు చెప్తున్నానో దీన్ని అర్థం చేసుకోరి. అంతా బాగుందని చెప్పి మీకు చేతులు కలిపి ఫోటో దిగి పంపొచ్చు. కానీ దానివల్ల పూర్తి స్థాయి ప్రయోజనం లేదు. మనకి ఏ అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకొని అరే వీళ్ళకిస్తే సమర్థులే బాగా చేస్తారు 10 మందికి ఉపయోగపడతారు. జర పద్ధతి మీద ఉంటారని మనం నిరూపించుకుంటే ఏమైందంటే ఇంకో 10 అవకాశాలు కొత్తోళ్ళకి వస్తాయి. మనం దాన్ని ఆ అవకాశాన్ని మనం సరిగ్గా ఒడిసి పట్టుకోకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకిస్తే గిట్లనే చేస్తారా అని మీకు మాకు ఆ చెడ్డ పేరు రావద్దు. అందుకోసమని ఇచ్చిన అవకాశాలు ఇచ్చిన వాళ్ళకే కాదు రేపు వచ్చే అవకాశాలలో ఏ ఉద్యోగం వచ్చినా ఎవరన్నా మనోళ్ళు వస్తే కూసబెట్టి మర్యాద ఇచ్చి పని ఉంటే చేసి పెట్టుర్రు. లేకపోతే వాళ్ళకు సలహా ఇయ్యరు. ఒకసారి వాళ్ళకి తెలియదు పాపం ఎక్కడి నుంచో కింద నుంచి కష్టపడి వస్తాడు. వాళ్ళకి తెలియక ఏదన్నా అట్లా ఇట్లా కొంచెం మాట్లాడతారు. వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేది నేర్పాలి, పని ఎట్లా చేసుకోవాలో నేర్పాలి. ఈ పని ద్వారా 10 మందికి ఎట్లా మనము సాయం చేయాలో కూడా వాళ్ళకి కొంచెం ఓపిక తెచ్చుకొని నేర్పాలి. మేము అయిపోయినాం కాబట్టి మేము ఇంకా మిగతా వాళ్ళకి మేము పెద్దగా చెప్పము అనే విధానం మనకు ఉండొద్దు. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం. ఈ గొప్ప అవకాశాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా చేయండి. ఏదున్నా నేను ఉన్నంత వరకు మీ ఓడే ఉన్నాడు అనుకోండి కుర్చీలో. చెప్తున్నా అంటే నాకు ఏమి ఇంటికి తీసుకుపోయేది ఏంది లేదు. నేను ఏది నా ఇంటికి తీసుకుపోను. 10 మంది ఇబ్బందులు ఉన్నోళ్ళకి సాయం చేయడానికి నేనున్నా. నాకు పేరు తప్ప ఇంకేంది లేదు. అరే నన్ను కనిపిస్తే మీరు నమస్కారం పెడితే నాకు సంతోషం అవుతుంది అంతే. అరే మాకు అన్న చేసి నమస్తే అన్న నన్ను గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా నమస్తే పెడితే నేను చేసిన పనికి నాకు సంతోషం కలుగుతుంది. నేను అంతమించి మీ నుంచి ఏం ఆశిస్తలేదు. ఆయన సతీష్ మాదిగా నేను పొట్టేలు కోసి దావతీయమని కూడా నేనేం అడుగుతలేదు. ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తుంటే కానీ వినడు. అప్పుడు అట్లా ఇట్లా చేస్తుంటాడు. ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పటి దగ్గర చెప్పిన చిలక్కి చెప్పినట్టు చెప్తినరా ఆయన నీకెందుకు నేను ఉన్నా కదా అని అంటే ఉన్నట్టు ఉంటాడు. అప్పుడే అట్లా పోయేస్తాడు. చింతాస్వామి సరే చింతాస్వామి నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా తెలుసు. ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా తెలుసు. మనోళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ, కొంచెం ఆలోచన తక్కువ చేస్తారు. ఆవేశంలో ఆలోచన రాదు ఎవరికైనా. ఎవరికైనా నాకైనా మీకైనా ఎవరికైనా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అక్కడికి రాదు. ఆవేశాన్ని తగ్గించండి, ఆలోచన వెంచూరి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీ మంచి కోసం పనిచేస్తే మీ వెల్ఫేర్ కావచ్చు, మీ డెవలప్మెంట్ కావచ్చు, పిల్లలకి చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే బాధితుల కుటుంబాలకి ఇంతకుముందే ఇచ్చిండ్రు. బుడగ సంఘాల నుంచి వీళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈసారి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. అందరినీ మీ వెల్ఫేర్ కోసం, మీ డెవలప్మెంట్ కోసం, మీ ఎడ్యుకేషన్ కోసం పర్ఫెక్ట్గా గవర్నమెంట్ చేస్తుంది. ఓ రోజు ఆలస్యం కావచ్చు. నాకు 100% ఇవ్వాలని ప్రేమ ఉన్న ఓసారి అవకాశం రాదు. దాని అర్థం మీకు ఇవ్వద్దని కాదు. దానికి కొంచెం ఓపిక, కొంచెం వ్యవహారం, కొంచెం పద్ధతి మీద మనం చేసుకుందాం. మీరందరూ ఎవరితో కొట్లాడకరి. మీరు ఎవరితో వాదించాల్సిన పని లేదు, ఎవరితో కొట్లాడాల్సిన పని లేదు. మీ పని మీకు జరుగుతుంది. జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము ఈడ. మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం. చేసి పెడతాం. మంచిగా చేసుకొని నిలబెట్టుకోండి. పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రి, ప్రిపేర్ చేయండి, పాస్ చేయించుండ్రి. వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో, వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఈ నోటిఫికేషన్లలో పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది? బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి?
పిల్లల్ని చదివించురు, వాళ్ళ చదువులకు కావాల్సిన, వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి, ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి, అన్ని ఇస్తా. పిల్లల్ని పంపించురు, బయటికి పంపించరు. ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి, మన ఇళ్ళలోనే మనం ఉండి, మన దగ్గరనే ఉండి, ఇక్కడనే మనం ఇందులోనే ఇది చేయకంటే, కొంతమంది చదువుకున్న వాళ్ళు చిన్న బయటికి పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు, ఎదుగుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతుంటాం, వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు. ఒకరు పోయినరు అనుకో, నలుగురు తనకు తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా. అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టూరి చేయరి, ఏ పని ఉన్నా వచ్చి చేయించుకొని పోండి. మీ అందరిని చూసి నాకు మంచి సంతోషమైంది. మీరందరూ అండగా నిలబడి ఉంది. ఒక సభ నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే, నా కోసం కాదు, రాహుల్ గాంధీ గారు దీంట్లో పెద్ద ఎత్తున చేసిండు. మీ సత్తా ఆనాడు ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో చేసినప్పుడు నేను మీకు అండగా నిలబడ్డా, మీకు గుర్తుందో లేదో మరి ఇది వచ్చిన వాళ్ళు. సరే, ఆ రోజు నేను వచ్చిన అట్లాంటిది ఈ రోజు విజయోత్సవ సభ పెట్టుండ్రి. రాహుల్ గాంధీని దామన్న తీసుకొస్తాడు. ఎందుకంటే మనము కృతజ్ఞత చూపిస్తే ఆయనకు కూడా ఉత్సాహం వచ్చి ఇంకో 4 రాష్ట్రాలలో చేపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో, మిగతా రాష్ట్రాలలో కూడా ఇది కొంచెం వాయిదా పడతా వస్తుంది. మీరు అండగా నిలబడ్డట్టు 10 లక్షల మంది జమై ఆయన నిజేసి దామన్న మనోళ్ళందరి నేతృత్వంలో, మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఒక అభినందన సభ పెట్టి రాహుల్ గాంధీ గారిని ఇచ్చేసారండి. ఏ మనిషి అయినా అభినందన కంటే ఏముంటుంది? గాంధీ కుటుంబానికి ఏంది? దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళు, దేశం కోసం సర్వం ఇచ్చారు, ప్రాణాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. వాళ్ళకి ఏముంటుంది? మీరు మాకు సాయం చేసి మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నామని మీరు అందరు గట్టిగా చప్పట్లు కొడితే ఆయన ఉత్సాహంతో ఇంకా 4 రాష్ట్రాలలో చేపిస్తాడు. మన ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో అమలు జరిగితే ఆటోమేటిక్గా మిగతా కాక సెగ తగులుతూనే ఉంటుంది. తగలదా? తప్పు సప్పుడు ఇప్పిస్తూనే ఉంటుంది కదా వాళ్ళ చెవులకు. అందుకోసమని ఈడ కదలంగానే అవతల పక్కలా కొంచెం కదులుతూనే ఉంది కదా. ఆ పక్కన ఈ పక్కన ఆటోమేటిక్ అట్లా కదులుతుంది. అరే వీళ్ళంతా రాహుల్ గాంధీ అమ్మడు పోయేటట్టున్నారు అంటే భయానికైనా చేస్తారు. అప్పుడప్పుడు జర తెలుగుగా భయపెట్టి కూడా చేసేది నేర్చుకోండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై రేవంత్ అన్న, జై